ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కలిశారు పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు. 20 రోజుల వరకు పాత నోట్లతో చికెన్, గుడ్లు కొనుక్కునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడాలని ఈటెలకు విజ్ఞప్తి చేశారు. పెద్ద నోట్ల రద్దుతో పౌల్ట్రీ పరిశ్రమ ఆదాయం 80% వరకు పడిపోయిందని ఈటెలకు తెలిపారు. రోజుకు 40 కోట్ల వరకు నష్టం వస్తోందన్నారు పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు. రాష్ట్రంలో రోజుకు 15 లక్షల కేజీల చికెన్, 4 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి జరుగుతోంది. నోట్ల రద్దుతో చికెన్, కోడిగుడ్లు కొనేందుకు జనం ముందుకు రావడం లేదు. దీంతో పౌల్ట్రీ పరిశ్రమకు నష్టాలు కూడా పెరిగాయి. 95% ఆఫ్ ద చికెన్ మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తామో తెలంగాణ రాష్ట్రంలోనే కన్జంప్షన్ అయిపోతుంది. మీ అందరూ తెలిసింది ఏంటంటే మన ఎగ్స్ అయినా చికెన్ అయినా ఎవరైనా క్యాష్లోనే కొంటారు. మోడీ గారు చేసిన ప్రపోజల్ ఆఫ్ డిమానిటైజేషన్ తోటి మొత్తం ఇండస్ట్రీ అంతా అతలాకుతలం అయిపోయింది. లాస్ట్ 10 days నుండి ఎగ్స్ అండ్ చికెన్ అయిన మూవ్మెంట్ జీరోకి వచ్చేసింది. ఆల్మోస్ట్ సేల్ హెస్ కమ్ డౌన్ టు 20 to 30%. సో 70 to 80% ఆఫ్ ద సేల్ పడిపోయింది. దీంతో ఏమైందంటే రోజు మనకు 40 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. ఎందుకంటే మనం డైలీ 4 crores ఆఫ్ ఎగ్స్, 15 లక్షల చికెన్ ప్రొడ్యూస్ చేసేది అన్నీ ఆగిపోయాయి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. డిమానిటైజేషన్తో నోట్లు లేక కన్జ్యూమర్ ఎవరు చికెన్ నెక్స్ట్ కొనట్లేదు. దాంతో మొత్తం అతలాకుతలం అయిపోయింది ఇండస్ట్రీ. మన ముఖ్యమంత్రి గారు ఇవాళ మార్నింగే ఫోన్ చేసి అడిగారు ఇండస్ట్రీ ఎలా ఉందని. ఆయన ఇంట్రెస్ట్ పోల్ట్రీ ఇండస్ట్రీ మీద అయిన ప్రభావం ఎంతో ఉంటుంది. ఆయనకు స్వయంగా మేము ఈ విషయం అన్నీ చెప్పాము. చెప్పి ఏం రిక్వెస్ట్ చేసామంటే ఇవాళ సాయంకాలం ఎలాగో ప్రైమ్ మినిస్టర్ని కలుస్తున్నారు కాబట్టి మా పోల్ట్రీ ఇండస్ట్రీ చికెన్ అండ్ ఎగ్స్ అండ్ ఆగిపోతే బేసికలీ మీకు ఎప్పుడు చెప్పేది అంటే ఇది న్యూట్రిటివ్ ప్రోటీనేషియస్ ఫుడ్ కాబట్టి ఇది లేకపోతే డైట్ ఇంప్రాపర్ అవుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పమని ఎగ్స్ అండ్ చికెన్ అండ్ లైఫ్ స్టాక్ ప్రోడక్ట్ కాబట్టి క్యాష్ పర్మిట్ చేసి కొన్నాళ్ళు అట్లీస్ట్ 15-20 days పర్మిట్ చేస్తే ఈ మూవ్మెంట్ అవుతుంది. ఎసెన్షియల్ కమోడిటీ కింద డిక్లేర్ చేసి దీన్ని కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేశాను. సో లాస్ట్ 10 days నుండి క్యాష్ ఫ్లో మొత్తం జీరోకి వచ్చింది కాబట్టి రీపేమెంట్ టు ద బ్యాంక్స్ ప్రాబ్లం అవుతుంది. ఒక 6 months to 1 year మానిటోరియం